గోయింగ్ టు క్యారీ అవుట్ ఏ వెరీ ఇంపార్టెంట్ బ్లాస్ట్ ఇన్ జమ్మూ అండ్ కాశ్మీర్ రీజియన్ అని, అది కూడా ఇంటెలిజెన్స్ అధికారుల దగ్గర ఆ సమాచారం కూడా ఉంది. బట్ అప్పుడు నవ్ షీ ఈజ్ అ పాకిస్తానీ నేషనల్, చూడటానికి ఎంత ఇన్నోసెంట్గా ఎంత అందంగా కనిపిస్తుంది కదా. ఆవిడ క్యారీ అవుట్ చేసిన ఈ దుర్మార్గమైన ఎక్సర్సైజ్ ఇది. అంటే 2 రకాల థ్రెట్స్ ఇప్పుడు మనం ఫేస్ చేస్తున్నాం. ఒకటి మావోయిస్ట్ కారిడార్, ఎప్పుడో ఆగిపోయిన మావోయిస్ట్ కారిడార్ పునర్నిర్మాణం కోసం. అందుకనే కర్రగుట్టలో మన అంతచేట ఆపరేషన్ చేసి చాలామంది మావోయిస్టులని మట్టున పెట్టారు, అది అందరికీ తెలిసిన విషయమే. నంబాల కేశవరావు చనిపోయిన తర్వాత రీసెంట్గా ఇంకొక మావోయిస్ట్ కూడా చనిపోయాట. సరే, ఆ అంశం పక్కన పెడితే హిడ్మా లాంటి వాడికి ఇప్పుడు పాకిస్తాన్ ఆయుధాలు, అది కూడా చైనా మేడ్ పాకిస్తాన్ మానిటర్డ్ వెపన్స్ అందిన తర్వాత రాకెట్ లాంచర్స్ కొన్ని ఆల్రెడీ సప్లై చేశారట. ఎట్లా జరుగుతుంది ఇదంతా? నేపాల్, వెస్ట్ బెంగాల్, బీహార్, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్ మీదుగా అక్కడికి హిడ్మా ఉన్న, అంటే ఇప్పుడు మనకి ములుగు అవతల తెలంగాణ అనుకొని ములుగు అవతల కర్రగుట్టల దగ్గరికి ఇవన్నీ చేరినాయి. అందుకని అంత పెద్ద ఎత్తున ఆపరేషన్ జరిగింది. ఇప్పుడు హిడ్మా సంబంధించిన ఒక డాక్యుమెంట్ కూడా మొన్న సీజ్ చేశారు అక్కడ కేంద్ర బలగాలు. దాంట్లో ఏముంది అనేది ఆరాధిస్తే దాంట్లో ఈవిడతో ఉన్న కనెక్షన్ ఎస్టాబ్లిష్ అయింది మేడం ఎన్ తోటి. సో ఇదండి మొత్తం మేడం ఎన్ గారి కథ. ఎంత చిత్రంగా ఉంది.